వెస్ట్ బెంగాల్ నుంచి మనకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయటికి రావడం జరిగింది. అది ఏంటంటే రీసెంట్ గానే వక్ఫ్ బిల్ అనేది దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆ వక్ఫ్ బిల్లు గురించే ఈమె రాష్ట్రంలో ఇలా గొడవలు జరుగుతున్నాయి. ఎంత గొడవలంటే బస్సులు తగలబెట్టడం కాడ్నుంచి ట్రైన్స్ ఆపడం వరకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ ఉన్న ప్రజలని. వీళ్ళందరూ చేస్తున్నా కూడా మమతా బెనర్జీ అయితే చూస్తూ ఊరుకుంది తప్ప ఏమేమి అని అనడం లేదు. అదే కాకుండా హిందువుల గుడుల పైన, హిందువుల షాపుల పైన, హిందువుల ప్లేసెస్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. అసలు ఈ విధంగా వక్ఫ్ బిల్లుకి వెస్ట్ బెంగాల్‌లో మాత్రమే ఇన్ని అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనక ఎవరున్నారు? ఎవరు చేపిస్తున్నారని ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎవరైనా నా ఛానెల్‌ని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం టాపిక్‌లోకైతే వెళ్దాం. వెస్ట్ బెంగాల్‌లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వక్ఫ్ బిల్లు కోసం అయితే గొడవలు చేస్తున్నారు. ఇక్కడ గొడవలు చేయడం కరెక్ట్ కాదని చెప్పడం లేదు. ఎందుకంటే ఏ బిల్ అయినా నచ్చకపోతే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం దాని కోసం నిరసన తెలపొచ్చు. కానీ ఈ విధంగా అసలు నిరసన తెలపకూడదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్‌లో చానా ఘోరంగా అయితే పరిస్థితులు ఉన్నాయి. వేరే రాష్ట్రాల్లో కూడా వక్ఫ్ బిల్లు కోసం గొడవలైతే చేస్తున్నారు. మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్‌లో వీళ్ళు గొడవలైతే చేస్తున్నారు. కానీ వాళ్ళు పీస్‌ఫుల్‌గా చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లో మాత్రం ఈ విధంగా లేదు. వెస్ట్ బెంగాల్‌లో ఎన్నో గొడవలైతే చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. అట్ ద సేమ్ టైమ్ హిందూస్ పైన కూడా వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వీళ్ళు అటాక్ చేస్తున్నారు అంటే బస్సెస్ పైన కావచ్చు, ట్రాఫిక్ నిలబెట్టడం కావచ్చు, కార్స్ పైన అటాక్ చేయడం కావచ్చు, వెళ్లి రోడ్ల పైన అంటే నేషనల్ హైవేస్ పైన వెళ్లి ఆ కార్స్ ని ఆపి వాళ్ళని ధ్వంసం చేయడం కావచ్చు, వాళ్ళ కార్స్ ని ధ్వంసం చేయడం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రైన్ వెళ్ళే మార్గాలని బ్లాక్ చేయడం కావచ్చు. ఇలాంటి విషయాలు కాకుండా ఇంకొకటి ఏంటంటే హిందువుల పైన అటాక్ చేస్తున్నారండి. వాళ్ళ షాప్‌ల పైన కావచ్చు, వాళ్ళ ప్లేసెస్ పైన కావచ్చు. ఈ విధంగా అయితే అటాక్ చేయడం జరుగుతుంది. ఓన్లీ సెపరేట్ హిందువుల పైన మాత్రమే. వాళ్ళు చర్చిల పైన ఏమి అటాక్ చేయడం లేదు. ఓన్లీ హిందువుల పైన అటాక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ హిందూ టెంపుల్స్ పైన ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన గొడవలైతే చానా తీవ్ర స్థాయిలో చేస్తున్నారు హిందువుల టెంపుల్స్ పైన. వీళ్ళు కాళీమాత దేవి ఆలయంకైతే వెళ్లి గొడవలైతే చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అటాక్ చేయడం వల్ల రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల కొన్ని అటాక్స్ వల్ల ముగ్గురైతే చనిపోవడం జరిగింది ఈ అటాక్స్‌లో. అట్ ద సేమ్ టైమ్ 150 మంది అయితే అరెస్ట్ కావడం జరిగింది ఈ అటాక్స్‌లో. ఇప్పుడు ఇదంతా తెలిసినా కూడా ఆ స్టేట్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే ఈ స్టేట్ సీఎం మమతా బెనర్జీ ఏం చేస్తుందని మనందరికి క్వెషన్ రావచ్చు. ఈమె సింపుల్‌గా ఏమంటుంది అంటే వక్ఫ్ బిల్ మేమొచ్చినా కూడా మా స్టేట్‌లో మేము దాన్ని అమలు చేయమని. ఎవరైనా ఇలాంటి ఆన్సర్‌ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే యాస్ ఇండియన్ రూల్స్ ప్రకారం మనకేదైనా బిల్ పాస్ అయినప్పుడు మనం డెఫినెట్‌గా అది అమలు చేయాల్సిందే ఆ రాష్ట్రాల్లో. కానీ ఈమె మాత్రం నేను అమలు చెయ్యను నా రాష్ట్రంలో అని చెప్తుంది. ఎందుకంటే ఈమెకి మాక్సిమం ముస్లిమ్స్ ఓటర్సే ఉంటారు అక్కడ. అట్ ద సేమ్ టైమ్ బంగ్లాదేశ్ నుంచి కూడా దొంగచాటున వచ్చి ఇల్లీగల్‌గా వచ్చి అక్కడ ఉంటారు. ఆధార్ కార్డ్‌లు కూడా ఈజీగా వాళ్ళు చేపించుకుంటారు. ఇవన్నీ మమతా బెనర్జీ కూడా తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినా కూడా ఆమె చాలా సైలెంట్‌గా ఉంటుంది. ఆమె పదవి కోసం. అట్ ద సేమ్ టైమ్ బీజేపీ అంటే కూడా ఈమెకి అస్సలు పడదు. ఈమె 2011లో పదవిలోకొచ్చింది. అప్పటినుంచి వెస్ట్ బెంగాల్‌ని ఏ విధంగా డెవలప్ చేసిందా అంటే ఆమె ఏమి కానీ డెవలప్ చేయలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈమె బంగ్లాదేశ్‌లో చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈమె పక్కనే ఉన్న దేశం కాబట్టి. ఈమె అక్కడి నుంచి వచ్చే ప్రజలని అంటే ఇల్లీగల్‌గా వచ్చే ప్రజల్ని కూడా ఈమె వెల్కమ్ చేస్తున్నట్లు చేస్తుంది. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే యూనస్ కూడా ఉన్నాడు. రీసెంట్ గానే మనం తెలుసుకోవాల్సింది షేక్ యూనస్ చైనాకి వెళ్లి ఆయన మన ఇండియా గురించి చాలా విచిత్రంగా అయితే మాట్లాడడం జరిగింది. ఇండియాలో ఉన్న చికెన్ నెక్ చోట చానా అంటే ఈ రోడ్‌ని ఏ విధంగా అయినా బ్లాక్ చేసి ఇండియాని దీన్ని డిఫరెంట్ చేయాలని వాళ్ళైతే ఎన్నో కుట్రలైతే పన్నారు. ఇదంతా సరైన టైం అని వెస్ట్ బెంగాల్‌లో గొడవలు చేస్తున్నప్పుడు పాలస్తీనియా ఫ్లాగ్స్ ఎత్తుకొని ఇక్కడ ఉన్న ప్రజలు ధర్నా చేస్తున్నారు. అసలు మనం దీని గురించి ఏం మాట్లాడుకోవాలి? ఎందుకంటే వేరే దేశాల ఫ్లాగ్స్‌ని పట్టుకొని వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? ఇక్కడ అంతా ప్రీ ప్లాన్‌గా జరుగుతోంది. ఎందుకంటే ఏదో విధంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలి అనేదే షేక్ యూనస్ పని. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు బంగ్లాదేశ్ పక్కనే ఉంది కాబట్టి వీళ్ళకి ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి తెలియాలి ఫస్ట్ ఎవరు ఏ దేశం నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసులు చాలలేదు. ఇంకా ఇండియన్ ఆర్మీనైతే బరిలోకి దింపింది ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్‌ని అనడం కాదు. వెస్ట్ బెంగాల్‌లో ఉన్న ప్రజలని అనాలి. ఎందుకంటే వీళ్ళు పోయినంత కాలం
కమ్యూనిస్ట్ పార్టీలను కావచ్చు, ఇప్పుడు ఇట్లా కొత్తగా వచ్చిన పార్టీలనే ఆదరిస్తున్నారు. బీజేపీని కానీ, కాంగ్రెస్‌ని గాని వీళ్ళు గెలిపించుంటే ఆ రాష్ట్రం అంటే వేరే విధంగా ఉండేది. ఈమ ఇంత జరిగినా కూడా ఈమె ఏమని ప్రకటించిందంటే, ఏప్రిల్ 16న మేము స్టేడియంలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తున్నామని ప్రకటించింది. వక్కు బిల్లు ఎదురు తిరగడానికి ఈమె కూడా. అసలు ఏం మాట్లాడారు అసలు ఈమె గురించి? ఈమె కొంచెమైనా నా స్టేట్ ఏమవుతుంది? నేను ఏ విధంగా దీన్ని బ్యాక్ చేయాలని అనుకుంటుందా? అస్సలు అనుకోవడం లేదు. ఎందుకు చెయ్యదంటే ఆమె పదవే ఇంపార్టెంట్. ఆమె సీఎం సీటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం ముస్లిమ్స్ ఓటర్స్ ఎక్కువుంటారు. ఇంకొకటి బంగ్లాదేశ్ బార్డర్ క్రాస్ అయ్యి వెస్ట్ బెంగాల్‌లో ఇల్లీగల్‌గా ఉంటారు. వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈమెకింక ఏం తిరుగుండదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బీజేపీ నుంచి ఒక అంటే వెస్ట్ బెంగాల్ ఎంపీ ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాడు. మమతాకి అసలు ఏమైనా తెలివుందా? ఇంత రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నప్పుడు ఈమె ఏ మాత్రం ప్రకటించకుండా నేను వక్కు బిల్లుకి వెళ్తానని, వక్కు బిల్లుకే సపోర్ట్ చేస్తానని అయితే చెప్తుంది. అసలు ఇలాంటి ఆమెని మనం ఏమనుకోవాలి? ఎందుకంటే హిందువుల పైన 400 మంది హిందువులు వేరే వేరే ఊర్లకైతే పారిపోతున్నారు. వాళ్ళు తాగే నీళ్లలో విషం కలుపుతున్నారు. అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అని ఈయనైతే క్వెషన్ చేస్తున్నాడు. ఆమె వైపు నుంచి అయితే ఏమి మాత్రం గాని రెస్పాన్స్ రాలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అంటే బీజేపీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే కూడా రాలేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది హిందువుల పైన కూడా అటాక్ చేస్తున్నారంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ముస్లిమ్స్ మాత్రమే. వీళ్ళు ఇక్కడ కొన్ని దేశాలు కూడా దీంట్లో పనిచేస్తున్నాయి. అవి ఏవో కాదు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇవి 2 దేశాలు ఇక్కడైతే కుట్రలు పన్నుతున్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ బీజేపీ ప్రభుత్వం దీని వెనక యాక్షన్ తీసుకోవాల్సిందే డెఫినెట్‌గా. అప్పుడే ఇవన్నీ సద్దుమణుగుతాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. అప్పుడే నా బెస్ట్ నేను ఇవ్వగలను. ఓకే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.